శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 246 అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో సుభద్రార్జునులిద్దరు కూడా అక్కడ ఇంద్రప్రస్థంలో, పాండవ ప్రస్థంలో వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఇంద్రప్రస్థంలో ప్రవేశించి అక్కడ కుంతీదేవికి, ద్రౌపదికి సుభద్ర నమస్కరించడం, అలాగే తల్లికి అగ్రజులకి అర్జునుడు నమస్కరించడం, వాళ్ళ ఆత్మీయతని పొందడము జరుగుతున్నది. ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ వ్యాసుల వారు వర్ణించడం జరుగుతున్నది. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకి ఈ మహాభారత ఇతిహాసాన్ని వివరిస్తూ ఇక్కడ ఈ అధ్యాయంలో సుభద్రార్జునులు పాండవ ప్రస్థంలో ప్రవేశించిన ఘట్టాన్ని ఉదహరిస్తున్నారు. క్రోశమాత్రే, ఇక్కడ మా అనే అక్షరం ఉండాలి, నా పడింది. క్రోశమాత్రే పురస్యాసీత్ గోష్ఠం పార్థస్య శోభనం తత్రాపి యాత్వా బీభత్సు నివిష్టో యదుకన్యయా. ఎప్పుడైతే ఆ ఖాండవ ప్రస్థానికి క్రోశమాత్రంలో ప్రవేశించారో, అంత దూరంలో ఉన్నారో, అక్కడ అర్జునుడు తన రథాన్ని ఆపాడు. అక్కడ గోష్ఠం పార్థస్య శోభనం, గోపికలు మొదలైనటువంటి వాళ్ళు నివసించేటువంటి స్థానం గోష్ఠం, గోశాల మొదలైనటువంటి ఉండేటువంటి ప్రదేశం చూసి, గోపికలు ఉండేటువంటి ప్రదేశం చూసి అక్కడ బీభత్సు అంటే అర్జునుడు నివిష్టో యదు కన్యయా, సుభద్రని రథం మించి దింపాడు. అక్కడ సుభద్రతో ఒక విషయం చెప్తున్నాడు. ముందుగా ఇక్కడ అర్జునుడి యొక్క ఉపాయం ఏంటంటే, ముందుగా సుభద్రని అంతఃపురంలో ప్రవేశపెట్టడం, కుంతీ ద్రౌపదులకి అక్కడ తన ఊరి గోపికల చేత వాళ్ళకి పరిచయం చేయించడం, ఆశీర్వచనాలు అందుకోవడం, ఆ తర్వాత అర్జునుడు లోపలికి ప్రవేశించడం జరుగుతున్నది. ఇద్దరు ఒకేసారి కాకుండా. ఎందుకయ్యా అంటే అక్కడ ద్రౌపదీదేవికి కొంచెం కోపం రాకుండా అర్జునుడు ఏదో కాస్త ఉపాయం చేసుకుంటున్నాడు ఇక్కడ. తతః సుభద్రాం సత్కృత్య పార్థో వచనమబ్రవీత్ గోపికానాం తు వేషేణ గచ్చత్వం వృజినం పురం. పార్థుడు, అర్జునుడు సుభద్రాం సత్కృత్య అంటే తన ఖాండవ ప్రస్థ నగరానికి వేంచేసినటువంటి సుభద్రాదేవిని ఎలా సన్మానించాలో, ఎలా ఆప్యాయతగా పలకరించాలో అలా పలకరించి, వచనమబ్రవీత్ స్వాగత వచనాలు పలుకుతున్నట్టుగా పలికి ఆప్యాయంగా ఈ విధంగా అంటున్నాడు. ఇక్కడ నీవు గోపికావేషంలో ప్రవేశిస్తే మంచిదని నా భావన అని అర్జునుడు చెప్తున్నాడు. వృజినం పురం, వృజినం పురం అనే పదానికి అర్థం ఖాండవ ప్రస్థం. ఈ ఖాండవ ప్రస్థంలో ఇక్కడ త్వం గచ్చ, నీవు వెళ్ళు. ఎలా అంటే గోపికానాంతు వేషేణ, యదువీరులు వేసుకునేటువంటి గోపికల వేషం ఏదైతే ఉంటుందో ఆ గోపికా వేషంతో నువ్వు లోపలికి ప్రవేశించు. ఎటువంటి అట్టహాసము అలంకారాదులు లేకుండా సాధారణమైనటువంటి స్థితిగా వెళ్ళు అని చెప్తున్నాడు అక్కడ. కామవ్యాహారిణి కృష్ణ రోచతాం తే వచో మమ దృష్ట్వాతు పరుషం బ్రూయా సహ తత్ర మయా గతాం. సహ తత్ర, నీతో పాటుగా నేను కూడా వస్తే అక్కడ ద్రౌపదీదేవి కృష్ణ కొంచెం పరుషంగా మాట్లాడవచ్చు. కాబట్టి ఒకవేళ ఆవిడ కోపగించుకున్నా, పరుషంగా మాట్లాడినా నువ్వు దానికి తగ్గట్టుగా ప్రవర్తించు. కామవ్యాహారిణి కృష్ణ రోచతాం తే వచో మమ. ఆవిడ యొక్క వచనాలకి ఏమి నొచ్చుకో మాకు. ఆవిడని చూసి ఆవిడ యొక్క పరుషమైనటువంటి వచనాలు ఏమైనా మాట్లాడితే వాటికి సరైనటువంటి విధంగా సమాధానం చెప్పు అని చెప్పి, నొచ్చుకోవద్దని చెప్పి ముందుగా చెప్తున్నాడు. ఎందుకంటే చూడగానే, సవతిని చూడగానే వచ్చేటువంటి ఉక్రోషము, ఆ బాధ అనేటువంటి కొన్ని ఉంటాయి. అది అర్థం చేసుకుని ఇక్కడ మెల్లగా
అలంకారాదులు, వస్త్రాదులు మొదలైనటువంటివన్నీ సామాన్యంగా తీర్చిదిద్ది పంపిస్తున్నాడు ఇక్కడ సుభద్రకి లోపలికి ప్రవేశపెట్టడం. అందువల్లనే ఇక్కడ చెప్తున్నాడు, అన్యవేషేణ తు గతాం దృష్ట్వా సాత్వాం ప్రియం వదేత్. అన్యవేషేణ గతాం, కాబట్టి ఈ ఆడంబరాలుగా కాకుండా అన్యవేషేణ మరొక వేషంలోగా, అంటే సాధారణమైనటువంటి గోపికా స్త్రీలు వ్రజవాసులు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా గోపాలకుల వేషంలో, గోపికా వేషంలో నువ్వు ఈ విధంగా లోపలికి వెళ్తే త్వాం ప్రియం వదేత్, అప్పుడు ఆవిడ నీతో ప్రియంగా మాట్లాడటానికి అవకాశం ఉంది. ఆ వేషంలో ఉన్నటువంటి నిన్ను సా దృష్ట్వా, ఆమె చూసి ప్రియం వదేత్, ప్రియంగా పలకవచ్చు ద్రౌపది. యత్తు సా ప్రథమం బ్రూయాన్ న తస్యాస్తి నివర్తనం. ఎస్, యత్తు సా ప్రథమం బ్రూయాత్ న తస్యాస్తి నివర్తనం. కాబట్టి మొట్టమొదట నిన్ను చూడంగానే వెంటనే సవతి వచ్చింది అని చెప్పి చిన్నబుచ్చుకోకుండా మాట్లాడేటువంటి మాటలు, ప్రియంగా ఉండేటువంటి విధంగా మాట్లాడాలంటే ఇదిగో ఇది కొంచెం ఈ విధంగా అన్య వేషాన్ని ధరించు, గోపికా వేషాన్ని ధరించు అని చెప్పి స్వయంగా వివరణ ఇస్తున్నాడు అక్కడ. తస్మాన్మానం చ దర్పం చ వ్యపనీయ స్వయం వ్రజ. కాబట్టి అక్కడ నీ యొక్క మానము, దర్పము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అవి ప్రదర్శించమా, స్వయంగా నీవే వ్రజ, నీవే వెళ్ళి లోపలికి. అవన్నీ కూడా వ్యపనీయ అంటే అహంకారాదులు గాని, దర్పము, మానాభిమానాలు మొదలైనటువంటివి ప్రదర్శించకుండా అవన్నీ విడిచిపెట్టి స్వయంగా నీవు లోపలికి వెళ్ళు. అక్కడ నా తల్లి కుంతీదేవి అలాగే ద్రౌపది ఉంటారు, మీ అక్కయ్య ద్రౌపది ఉంటారు అని చెప్పి ఈ వచనాలను చెప్పి సుభద్రని ఒప్పించి మెల్లగా అర్జునుడు ముందుకు పంపిస్తున్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా సుభద్రా ప్రత్యభాషత. తద్వచనం శ్రుత్వ, అర్జునుడి యొక్క ఆ వచనాలు విని సుభద్రాదేవి ప్రత్యభాషత అంటే తిరిగి ఈ విధంగా సమాధానం చెప్తున్నది. అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలా అంటూ, ఏవమేతత్ కరిష్యామి యథాత్వం పార్థ భాషసే. ఓ పార్థ, ఓ నాథ, యథాత్వం భాషసే, నువ్వు ఏ విధంగా చెప్తే ఆ విధంగా కరిష్యామి, నేను చేస్తాను అని చెప్పి సుభద్రాదేవి పలికింది. సుభద్ర యొక్క ఆ వచనాలకి అర్థం చేసుకున్నటువంటి ఆమె యొక్క మనసుకి ఆనందించాడు, సుప్రీతి చెందాడు అర్జునుడు. సుభద్రావచనం శ్రుత్వా సుప్రీత పాకశాసని. పాకశాసని అంటే అర్జునుడు సుప్రీతుడయ్యాడు సుభద్ర యొక్క వచనాలకి. పాకశాసని అంటే ఇంద్రుని కుమారుడు అన్నట్టు. పాకశాసన అంటే ఇంద్రుడు, పాకశాసని అంటే అర్జునుడు, ఇంద్రుడి కుమారుడు. సుప్రీత, పరమ సుప్రీత. సుభద్ర యొక్క ఆ వచనాలు విని సంతుష్టి చెంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా గోపాలకులు ఎవరైతే ఉంటారో, గోపికా గోపాలకులు ఎవరైతే ఉంటారో ఆ యదువ్రజంలో, గోపాలాన్ ససమానీయ త్వరితో వాక్యమబ్రవీత్ అంటే ఆ ఊళ్ళో ఉండేటువంటి గోపాలకుల్ని పిలిచి వాళ్ళతో ఈ విధంగా చెప్తున్నాడు. ఇదిగో ఈమెకి వస్త్రధారణ ఈ విధంగా చేయించండి అని చెప్పి యువతల్ని పిలిపించి, అక్కడ గోపికల్ని పిలిపించి వస్త్రాలను సమర్పించాడు. తరుణ్య సంతి యావంత్యస్తాః సర్వా వ్రజయోషిత. వ్రజయోషిత, యోషిత అంటే స్త్రీలు అని. వ్రజయోషిత అంటే వ్రజము, అంటే గోపికా కాంతలు ఎవరైతే ఉంటారో, గోపాలకులు గోపికా కాంతలు వ్రజ, ఆ వ్రజయోషితల్ని సర్వాహ వాళ్ళని పిలిపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళతో ఆగచ్చంతు గమిష్యంత్యా భద్రయా సహ సంగత. మీరు కూడా సుభద్రతో పాటుగా అంతఃపురంలో కుంతీదేవి దగ్గరికి తీసుకువెళ్ళండి అని చెప్పి చెప్తున్నాడు. ఆగచ్చంతు, ఆగచ్చంతు అంటే మీరు కూడా ఇటు రండి. గమిష్యంత్యా భద్రయా సహ, మీరు కూడా భద్రతో పాటుగా, సుభద్రతో పాటుగా మీరు కూడా లోపలికి వెళ్ళండి. ఈమె యొక్క వస్త్ర వేషధారణ కూడా మార్పించి మీతో పాటుగా లోపలికి తీసుకువెళ్ళండి అని చెప్పి, ఈమె ఒక్కతే వెళ్ళకుండా, సుభద్ర ఒక్కతే వెళ్ళకుండా ఈమెతో పాటుగా కొంతమందిని ఆ ఊరు వాళ్ళని పంపిస్తున్నాడు. ఎక్కడికి? ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థం పురవరం కృష్ణాం ద్రష్టుం యశస్విని. యశస్విని కీర్తిమంతురాలైనటువంటి కృష్ణ ద్రౌపదిని చూడటం కోసం, కుంతీదేవి యొక్క ఆశీస్సులు పొందడం కోసం పురాలలో కల్లా శ్రేష్టమైనటువంటి పురం ఇంద్రప్రస్థ పురానికి తీసుకువెళ్ళమని చెప్పి అక్కడ ఉన్నటువంటి గోపికా స్త్రీలని కలిపి తీసుకువెళ్ళమని చెప్పి పంపిస్తున్నాడు. ఆ మాట విని అక్కడ ఉన్నటువంటి గోపికలు ఏతశ్రుత్వాతు గోపాలై రానీత ప్రజయోషిత, ఆ గోపాలకులందరూ వాళ్ళ వాళ్ళ భార్యల్ని, వాళ్ళ ప్రియురాళ్ళని తీసుకొచ్చి ఈ సుభద్రకి తోడుగా పంపిస్తున్నారు.
గోపాలై ఆనీతా వ్రజయోషిత, వాళ్ళందరూ తీసుకొచ్చారు. తతస్తాభి పరివృతాం వ్రజ స్త్రీభి సమంతతః, ఆ వ్రజం యొక్క స్త్రీలతో అంటే గోపికా గోపాలకుల యొక్క గోపికలతో కూడుకుని ఉన్నటువంటి, సమంతతః అంటే చుట్టూతా కూడుకుని ఉన్నటువంటి, పరివృతాం చుట్టూతా చక్కగా గోపికా స్త్రీలతో ఈ సుభద్రాదేవి కూడా ఆవిడ యొక్క వేషాన్ని కూడా మార్చుకుని వాళ్ళతో పాటుగా బయలుదేరుతున్నది. ఆ వేషం కూడా చక్కగా సుభద్రాం త్వరమాణశ్చ రక్త కౌశేయ వాసినాం, రక్త కౌశేయ వాసిని, వాసిని అంటే వస్త్రం. ఎటువంటి వస్త్రంట? ఎర్రటి వస్త్రం. ఎర్రటి వస్త్రంతో ఉన్నటువంటి చక్కటి చీరని గోపికలు కట్టుకునేటువంటి విధంగా మనకు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధమైనటువంటి కట్టుబాట్లు, వేషాలు, ఆచారాలు ఉంటూ ఉంటాయి. ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ సాంప్రదాయాన్ని బట్టి మార్చుకుంటూ ఉంటాం. అట్లా ఇక్కడ కూడా రక్త కౌశేయ వాసనం, ఎర్రటి చీరని చక్కగా గోపికలు కట్టుకున్నట్టుగా ఈ సుభద్రకి అలా అలంకారం చేశారు ఆ గోపిక స్త్రీలందరూ కూడా. పార్థ ప్రస్థాపయామాస కృత్వా గోపాలికా వపుః, పార్థుడి యొక్క ఆజ్ఞతో ఇక వాళ్ళు ఈ సుభద్ర గోపికావేషంలో ఉన్నటువంటి ఈ సుభద్రని ప్రస్థాపయామాస తీసుకుని బయలుదేరారు. మొత్తం గోపాలకులందరూ కలిసి, ఆ స్త్రీలు గోపాలకుల వెనకాల కాపలాగా, అలాగే సుభద్ర ముందు నడుస్తూ అలా బయలుదేరారు. సా అధికం తేన, ఆ గోపికా వేషంతో సుభద్ర ఎలా ఉంది అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ వేషంలో సుభద్ర ఎంతో రమ్యంగా ఉంటారు. సా అధికం తేన రూపేణ శోభమాన యశస్విని, కీర్తిమంతురాలైనటువంటి ఆ సుభద్ర అధికం శోభమాన, అది వరకు కంటే అధికమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉన్నది, అధికమైనటువంటి రూపంతో ప్రకాశిస్తున్నది. గోపాలికా మధ్యగత ప్రయయౌ వృజినం పురం, గోపాలికా మధ్యగత ప్రయయౌ వృజినం, ఆ గోపికా స్త్రీల యొక్క మధ్యలో ఉన్నటువంటి సుభద్రాదేవి వృజినం పురం ప్రయయౌ అంటే ఇంద్రప్రస్థానంలోకి ప్రవేశించింది. అటు ఇటు చక్కగా గోపికా స్త్రీలందరూ ఉన్నారు, ఈవిడ గోపికా వేషంలో ఉన్నారు. ప్రయయౌ వృజినం పురం త్వరితా ఖాండవ ప్రస్థమాససాద వివేశ చ, ఖాండవ ప్రస్థమాససాద, ఆససాద అంటే లోపల ప్రవేశించారు. వాళ్ళు త్వరగా అక్కడికి చేరుకుని ఖాండవ ప్రస్థంలో ఆ ఇంద్రప్రస్థ పురానికి చేరుకుని వివేశచ లోపలికి ప్రవేశించి శ్రేష్టమైనటువంటి భవనాన్ని, సుందరమైనటువంటి భవనంలో ఆసీనులైనటువంటి కుంతీదేవిని సమీపిస్తున్నారు. భవనం శ్రేష్టమాసాద్య వీరపత్ని వరాంగన వవందే పృథుతామ్రాక్షి పృథాం భద్రా పితృష్వసాం తాం కుంతి చారు సర్వాంగి ఉపాధిఘ్రత మూర్ధని. శ్రేష్టమైనటువంటి ఆ భవనంలో ప్రవేశించి అక్కడ వీరపత్ని వరాంగన, ఇంతమంది వీరుల్ని కన్నటువంటి తల్లి, చక్కటి వరాలను ఇచ్చేటువంటి స్త్రీ, పెద్దావిడ, అట్లాంటి కుంతీదేవికి వవందే నమస్కారం చేశారు. ఎవరు నమస్కారం చేశారంటే కొత్తగా వచ్చినటువంటి పెళ్లి కూతురు సుభద్రాదేవి వవందే నమస్కారం చేసింది. పృథుతామ్రాక్షి పృథుతామ్రాక్షి అంటే అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి సుభద్ర, పృథాం అంటే కుంతీం అని అర్థం. పృథాం అంటే అక్కడ కుంతీదేవికి అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి సుభద్ర వవందే నమస్కారం చేసింది. ఎవరా కుంతీదేవి అంటే పితృష్వసాం పృథాం, మేనత్త అయినటువంటి కుంతీదేవికి మొట్టమొదటి నమస్కారం చేసింది లోపలికి ప్రవేశించి అంతఃపురంలో. ఆ కుంతీదేవి ఆ సుభద్రని పైకి లేపి చక్కగా నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆఘ్రానించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేస్తుంది. తాం కుంతి చారు సర్వాంగీం ఉపాజిఘ్రత మూర్ధని, మూర్ధని అంటే శిరోభాగం మీద, నుదుటి మీద. ఉపాజిఘ్రత అంటే అక్కడ ముద్దు పెట్టుకోవడం, ఆప్యాయంగా కూతురిలాగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఎట్లాంటి కూతురు? చారు సర్వాంగీం, సర్వాంగీం అంటే సమస్తమైనటువంటి అంగములు, చారు సుందరమైనటువంటి అంగములు కలిగినటువంటి సుభద్రని కుంతీదేవి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. ప్రీత్యా పరమయా యుక్త ఆశీర్భిర్యుంజతాతులాం,
అంతేకాకుండా పరమయా యుక్త. యుక్త అంటే సమయ సందర్భానుకూలంగా చక్కటి సంతోషకరంగా ఆశీర్భిరుంచతాం. అతులాం. అతులాం అనే పదానికి అర్థం మిక్కిలి అని అర్థం. అంతేకాకుండా సాటి లేనటువంటి అని అర్థం. తుల అంటే తులం, సాటి. అద్భుతమైనటువంటి, ఎవరితో పోల్చలేనటువంటి అత్యద్భుతమైనటువంటి ఆశీస్సులతో వర్ధిల్ల చేసింది కుంతీదేవి సుభద్రని. ఆవిడ దగ్గర ఆశీస్సులు పొందినటువంటి ఈ సుభద్ర ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. అక్కడ ద్రౌపదీదేవి కూడా ఉంది. తతో అభిగమ్య త్వరిత పూర్ణేందు సదృశానన. పూర్ణ ప్లస్ ఇందు అంటే నిండు, నిండు చంద్రుడు. పూర్ణేందు అంటే సదృశ ఆనన అంటే నిండు చంద్రుడి వలె సమానమైనటువంటి చక్కటి ముఖము కలిగినటువంటిది ఎవరయ్యా అంటే ద్రౌపదీదేవి. అయితే ఇక్కడ ఎవరు వెళ్ళారు? తతో అభిగమ్య త్వరిత పూర్ణేంద్రు సదృశానన. ఇది సందర్భం మనకి సుభద్రకు కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఆశీస్సులు తీసుకుని ఇలాంటి ముఖం కలిగినటువంటి చంద్రబింబం వల్ల అంటే ముఖం కలిగినటువంటి ఈ సుభద్రాదేవి త్వరిత, త్వరగా అభిగమ్య ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ద్రౌపదీం వవందే భద్ర. ద్రౌపదీదేవి కూడా నమస్కారం చేసింది. వవందే ద్రౌపదీం భద్ర ప్రేష్యాహమితి చాబ్రవీత్. ఏమని పలికిందిట? ద్రౌపదీదేవికి నమస్కారం చేసి సుభద్ర వెంటనే ఒకే మాట పలికిందిట, ప్రేష్యా అహం. ఈ ఈ పదం చాలా గొప్ప పదం. అహం ప్రేష్య, నేను మీ సేవకురాలిని అందిట. ప్రేష్య అనే పదానికి అర్థం సేవకురాలు అని. అహం ప్రేష్యాం ఇది చాబ్రవీత్, నేను మీ సేవకురాలనండి అని పలికింది. అంటే ఆవిడ పెద్ద ఆవిడ, ఇక్కడ ఏమైనా సుభద్ర చిన్న ఆవిడ కాబట్టి పెద్దవాళ్ళకి ఎప్పుడు సేవ చేసేటువంటి తత్వం ఉంటుంది. చిన్నవాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా సుభద్ర చక్కగా నేను మీ సేవకురాలని, మీరే చెప్తే అది చేస్తా అన్నట్టు నమస్కారం చేసింది. ఈవిడికి తెలుసు సుభద్రార్జునులు వస్తున్నారని అందరికీ తెలుసు, ద్రౌపదీదేవికి తెలుసు కూడా. కానీ ఆ వేషంలో అలా సుందరంగా ఉండటం చూసి ఆప్యాయంగా ముందుగా చక్కగా ద్రౌపది కూడా చక్కగా ఆశీర్వదించింది. ఏమని ఆశీర్వదిస్తుంది? ప్రత్యుత్థాయ తదా కృష్ణ స్వసారం మాధవస్య చ. ప్రతి ఉత్థాయ అంటే పైకి లేపి, అలా పాదాల మీద నమస్కరించినటువంటి ఆ సుభద్రని పైకి లేపి కృష్ణ ద్రౌపదీదేవి స్వసారం మాధవస్య చ. మాధవస్య స్వసారం అంటే మాధవుని చెల్లెలు అయినటువంటి సుభద్రని పైకి లేపి పరిష్వద్యావది అదత్ప్రీత్య. పరిష్వద్య అనే పదానికి అర్థం ఆలింగనం చేసుకోవడం. ఆ సోదరిని ఒక్కసారి ఆలింగనం చేసుకుని అవదత్ ప్రీత్య, పరిష్వద్య అవదత్ ప్రీత్య. అవదత్ అంటే పలకటం. చాలా ఆప్యాయంగా ప్రేమగా ద్రౌపదీదేవి కూడా ఈ విధంగా పలికిందిట సుభద్రతో. ఏమని? నిస్సపత్నోస్తు తే పతి. తే పతి, నీ భర్త నిస్సపత్న అస్తు అని ఆశీర్వదించింది. నీ భర్తకి సవతులు ఎవరు ఉండకుండా ఉండుగాక అని అర్థం. అది సపత్న నిస్సపత్న. సపత్న అంటే సవతులు అని అర్థం. నిస్సపత్న అంటే లేకుండునుగాక, అటువంటి వాళ్ళు లేకుండా ఉండుగాక. అదేంటి భర్తకి సవతులు ఏమిటి అని చెప్పనుకుంటాను? శత్రువులు అని అర్థం. నీ భర్తకి ఎవరు ఎదురు తిరిగేటువంటి శత్రువులు ఉండకుండుగాక అని ఆశీర్వచనం. అంటే ఎప్పుడు నీ భర్తకి జయమగుగాక అనే ఆశీర్వచనం ఆ పదంలో మనకి స్ఫురిస్తూ ఉంటుంది. నిస్సపత్నోస్తు తే పతి, నీ భర్తకి శత్రువులనే వారు ఉండకుండా ఉండుగాక. నీ భర్తని జయించగలిగినటువంటి శత్రువు ఇంకా ఈ లోకంలో లేనే లేదు. అలాగే నీవు కూడా వీరసూర్భవ భద్రేత్వం. వీరసూర్భవ, వీరసు అంటే వీరుల్ని ప్రసవించేటువంటి విధంగా నీవు అగుదువుగాక. అంటే వీరమాతగా నీవు, వీరపుత్రుల్ని అనే తల్లిగా నీవు అగుదువుగాక అని ఆశీర్వదించింది ద్రౌపది. వీరసు అనే పదానికి అర్థం సు అంటే ప్రసవం. వీరుల్ని కనేటువంటి, వీరుల్ని ప్రసవించేటువంటి తల్లిగా నీవు అగుదువుగా. భవభద్రత్వం భవభర్తృప్రియా తదా. భర్తృప్రియా భవ, భర్తకి ఇష్టమైనటువంటి భార్యగా అగుదువుగాక అని ఆశీర్వదించింది ద్రౌపదీదేవి. ఒకే ఒక్క శ్లోకంలో 3 ఆశీస్సులు. నీ భర్త శత్రువులందరినీ కూడా జయించేటువంటి పరాక్రమం కలిగిన వాడుగా అగునుగాక అని ఒక అర్థం.
నీవు వీర సంతానాన్ని కనేటువంటి చక్కటి వీరమాతగా అగుదువుగాక అని ఒక ఆశీర్వచనం, భర్తకి ఇష్టమైనటువంటి ఇల్లాలుగా అగుదువుగాక అని చెప్పి 3 ఆశీస్సులు అందించింది ద్రౌపదీదేవి సుభద్రకి ఇక్కడ. ఓజసా నిర్మిత బహ్వీరువాచ పరమాశిషః తథైవ ముదితా భద్రా తామువాచ తథాస్వితి. ఓజసా నిర్మిత బహ్వి, తేజస్సుతో, బహ్వీరువాచ పరమాశిషః, చక్కటి ఆప్యాయంగా తేజస్సుతో కలిగి ఉండేటువంటి ఎన్నో ఆశీస్సులు, వర్ధిల్లేటువంటి ఆశీస్సులను ఎన్నో అందించింది ద్రౌపదీదేవి. అంతేకాకుండా తథైవ ముదితా భద్ర, ఆ ఆశీస్సులకన్నీ సంతోషించినటువంటి సుభద్రాదేవి ఆవిడ కూడా మనసులో తథాస్వితి ఉవాచ, మనసులో ఆవిడ తథాస్తు అని సంతోషంగా అనుకున్నది సుభద్ర కూడా. అంటే అమ్మా నీ ఆశీస్సులు తప్పకుండా జరుగునుగాక, ఫలించునుగాక అని చెప్పి అక్కడ భద్ర కూడా తథాస్వితి ఉవాచ. ఆ తర్వాత ఎప్పుడైతే సుభద్ర ప్రవేశం జరిగిందో, సులభంగా ప్రవేశం జరిగిందో, కుంతీ ద్రౌపదులకి లోపలికి వెళ్ళి హాయిగా ఈ విధంగా జరిగిందో, ఆ తర్వాత ప్రవేశిస్తున్నాడు మనవాడు, అసలైనటువంటి నాయకుడు, కథానాయకుడు అర్జునుడు, ఘనకార్యం చేసినటువంటి వాడు. తతః సుభద్రాం వార్ష్ణేయీ పరిష్వద్య శుభాననాం అంకే నివేశ్య ముదితా వసుదేవం ప్రశస్య చ. సుభద్రని, కుంతీదేవి చక్కగా వార్ష్ణేయి అయినటువంటి సుభద్రని పరిష్వద్య ఆలింగనం చేసుకుని, శుభాననాం అంటే సుందరమైనటువంటి శుభకరమైనటువంటి ముఖం కలిగినటువంటి ఆ సుభద్రని ఆలింగనం చేసుకుని, అంకే నివేశ్య తన ఒడిలో కూర్చోబెట్టుకుందిట. అంకే నివేశ్య అంటే ఒడిలో కూర్చోబెట్టుకో, అంకము అంటే ఒడి. ముదితా వసుదేవం ప్రశస్య చ, వసుదేవుని తన సోదరుణ్ణి ముదిత ఆనందంతో ప్రశంసించింది, కీర్తించింది. ఆ సందర్భంలో అప్పుడు ఇదిగో అర్జునుడు వస్తున్నాడు అనేటువంటి శబ్దాలు ధ్వనించాయి వారికి. తతః కిలకిలా శబ్ద క్షణేన సమపద్యత, ఒక క్షణంలో మరుక్షణంలో కిలకిలా శబ్దాలు అంటే ధ్వని ఒకటి ఉద్భవించింది అక్కడ. ఏమిటది అంటే వనవాస దీక్షను ముగించుకుని అర్జునుడు ప్రవేశిస్తున్నాడు అని చెప్పి అన్ని అంతఃపురాలలోనూ హర్షనాదాలతో వినిపిస్తున్నది. హర్షాదానర్తయోధానాం ఆసాద్య వృజినం పురం. ఆనర్తయోధానాం, అక్కడ యాదవ వీరులు కూడా వచ్చారు అర్జునుడి వెనకాల కొంతమంది, వాళ్ళందరూ కూడా ప్రవేశించారు. వృజినం పురం, ఇంద్రప్రస్థపురానికి ప్రవేశించి ఆనంద పులకితులైపోతూ, దేవపుత్ర ప్రకాశాస్తే జాంబూనదమయధ్వజా పృష్ఠతో అనుయయు పార్థం పురుహూతమివామరా. అర్జునుడి వెనకాల దేవతలు అనుసరించినట్టుగా పార్థుడి వెనకాల చక్కగా అనేక మంది ప్రజలు అనుసరించారట. దేవపుత్ర ప్రకాశాస్తే, దేవపుత్రుడి యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో అటువంటి ప్రకాశంతో ప్రకాశిస్తున్నటువంటి అర్జునుడు. జాంబూనదమయధ్వజా, జాంబూనదం అంటే బంగారం, బంగారుమయంతో ప్రకాశిస్తున్నటువంటి అనేకమైనటువంటి పతాకాలు, ధ్వజములు కలిగినటువంటి పతాకాలు వెనకాల హాయిగా ఊపుతూ ఆ అర్జునుని లోపలికి సాగనంపుతున్నారు ప్రజలు. పృష్ఠతో అనుయయు, ఆ అర్జునుడి వెనకాల జేజేలు కొడుతూ విజయధ్వానాలు చేస్తూ వెనకాల తరలి వస్తున్నారు మొత్తం అంతా కూడా, బలగం అంతా కూడా. అది ఎలా ఉంది అంటే పురుహూతమివ అమరాహ, ఇంద్రుడి వెనకాల అమరులు అంటే దేవతలు వచ్చినట్టుగా అలా ప్రవేశిస్తున్నారు లోపలికి. గోభిరుష్ట్రై సదస్వైశ్చ యుక్తాని బహుళా జనా, బహుళా జనా చాలా మంది జనులు ప్రవేశిస్తున్నారు. గోభిహి అంటే ఆవులతో కొంతమంది, ఒంటెలతో కొంతమంది, అశ్వములతో కొంతమంది, వాళ్ళ వాళ్ళ వాహనాలను తీసుకుంటూ వాటితో పాటుగా వచ్చేస్తున్నారు లోపలికి. ఎందుకని? దదృశుర్ యాన ముఖ్యాని దాశార్హ పురవాసిన, దదృశు యాన ముఖ్యాని అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి వాహనాలన్నీ కూడా చూశారు వాళ్ళు. దాశార్హ పురవాసిన, దాశార్హము అనే పదానికి అర్థం శ్రీకృష్ణుడు నివసించేటువంటి పురం, అంటే ద్వారకా నగర వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చూశారు అక్కడ చాలా మంది జనులు ఇంద్రప్రస్థంలో, అర్జునుడి వెనకాల వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది. తతః పురవరే యూనాం పుంసాం వాచ ఉదీరితా అర్జునే ప్రతియాతి స్మ అశ్రూయంత సమంతతః. తతః పురవరే యూనాం, ఇక్కడ యూనాం అనే పదం ఉంది చూసారా, యువకులు అని అర్థం. ఆ శ్రేష్టమైనటువంటి ఇంద్రప్రస్థపురంలో యువకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, పురుషులైనటువంటి వాళ్ళు, యువకులు, వాళ్ళు వాచ ఉదీరితా, చక్కటి వాక్కులు పైకి అరుస్తున్నారు, అంటే విజయనాదాలు చేస్తూ.
దేని గురించి? అర్జునే ప్రతియాతి స్మ. అర్జునుడు వచ్చేశాడు, ఓయ్ మా అర్జునుడు వచ్చేశాడు అంటూ యువకులు మంచి ఉత్సాహంగా గంతులేస్తున్నారు. అర్జునే ప్రతియాతి స్మ అశ్రూయంత సమంతతః. ఆ ధ్వనులు సమంతతః అశ్రూయంత, చుట్టూతా వినిపిస్తున్నాయి ఆ నగరంలో. ఆ నగరం చుట్టూతా ఎవరి అరుపులు అంటే యువకులు మా అర్జునుడు వచ్చేశాడు అంటూ ఆ అరుపులు విజయ నాదాలు వినిపిస్తున్నాయట మొత్తం ఆ పట్టణం అంతా కూడా. ప్రవాసాదాగతం పార్థం దృష్ట్వా స్వమివ బాంధవం సోభిగమ్య నరశ్రేష్ఠో దాశార్హ శత సంవృత. ప్రసాదాత్ ఆగతం పార్థం అంటే వనవాస జీవితం నుండి తిరిగి వచ్చినటువంటి అర్జునుడు. ప్రవాసం అంటే దూరదేశం నుండి వచ్చిన వాడు అని. అలా వచ్చినటువంటి అర్జునుణ్ణి దృష్ట్వా స్వమివ బాంధవం, చూసినటువంటి బంధువులు మా అర్జునుడు వచ్చేశాడని. సోభిగమ్య నరశ్రేష్ఠ, సహా అభిగమ్య, ఎదురు వెళ్ళి నరశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడికి అభిగమ్య దాశార్హ శత సంవృతం, వందలాది మంది యాదవ వీరులతో పాటు సంవృత కూడి ఉన్నటువంటి నరశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడికి ఎదురు వెళ్ళాట వీరులైనటువంటి ఈ ఇంద్రప్రస్థ పౌరుడు. పౌరై పురవరం ప్రీత్యా పరయా చాభినందిత ప్రాప్య చాంతఃపురద్వారం అవరుహ్య నరర్షభ. అంతఃపుర ద్వారంలోకి అవరుహ్య ప్రవేశించాడు నరర్షభుడైనటువంటి అర్జునుడు. అక్కడ మొట్టమొదట ఎవరు కనిపించారయ్యా అంటే పురోహితులైనటువంటి ధౌమ్యుల వారు కనిపించారు అర్జునుడి. ఆయనకి నమస్కారం చేశాడు. వవందే ధౌమ్యమాసాద్య. ఆ పురోహితుడు పాండవులకి ఎంతో మేలు చేసినటువంటి వాడు. గంధర్వుని యొక్క మాటతో ఇదిగో ఈ ధౌమ్యుల వారిని పెట్టుకున్నారు పురోహితుడిగా. ఆ తర్వాత ద్రౌపదితో వివాహం జరిగింది. అట్లాంటి ధౌమ్యుల వారికి వవందే ధౌమ్యమాసాద్య మాతరం చ ధనంజయ. తర్వాత తల్లికి నమస్కారం చేశాడు అర్జునుడు. పెద్దలందరికీ వరుసగా నమస్కారం చేస్తున్నాడు. స్పృష్ట్వాచ చరణౌ చరణౌ రాజ్ఞు. రాజైనటువంటి ధర్మరాజు యొక్క చరణాలను పట్టుకుని స్పృశించి పునీతుడైపోయాడు. ఆ తర్వాత భీమస్య చ ధనంజయ. భీముడికి నమస్కారం చేశాడు అర్జునుడు. ముందు ధౌమ్యుల వారికి, తల్లికి, అలాగే ధర్మరాజుకి, భీమసేనుడికి నమస్కారం చేశాడు. తర్వాత సోదరులిద్దరినీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. యమాభ్యాం వందితో హృష్ట. అర్జునుడికి నమస్కారం చేసినటువంటి నకుల సహదేవులిద్దరినీ చూసి సంతోషించాడు. స్వస్వజేతౌ ననంద చ. తన వారినందరినీ చూసుకుని ననంద, హాయిగా ఆనందించాడు అర్జునుడు. ఆ తర్వాత అక్కడ బ్రాహ్మణ ప్రముఖాన్ సర్వాన్ భ్రాతృభిః సహ సంగతః. ప్రముఖమైనటువంటి బ్రాహ్మణోత్తములందరినీ కూడా వాళ్ళందరినీ కూడా భ్రాతృభిః సహ సంగతః అంటే సోదరులతో కూడుకుని ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, ప్రముఖమైనటువంటి వాళ్ళందరినీ పేరు పేరున పలకరించాడు అర్జునుడు సంతోషంగా. వాళ్ళకి తగినట్టుగా యథార్హం మానయామాస పౌరజానపదానపి. మానయామాస అంటే గౌరవించడం. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా, అర్హతలకి తగ్గట్టుగా గౌరవించాడు పౌరుల్ని, జానపదుల్ని, బ్రాహ్మణుల్ని. తత్రస్థాన్యున తత్రస్థాన్యనుయాతాని తీర్థాన్యాయతనాని చ. ఇక అక్కడి నుంచి తాను ఏ ఏ తీర్థక్షేత్రాలు తిరిగాడు, ఏ ఏ ఆశ్రమాలు చూశాడు అవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు అర్జునుడు. తీర్థాని ఆయతనాని చ. ఆయతనం అంటే ఆశ్రమాలు, పుణ్యక్షేత్రాలు. నివేదయామాస తదా రాజ్ఞే సర్వం స్వనుష్ఠితం. రాజైనటువంటి ధర్మరాజుకి మొత్తం తదా నివేదయామాస, శాంతంగా కూర్చుని చెప్పవలసినటువంటివన్నీ చెప్పాడు మహారాజు. సర్వం స్వనుష్ఠితం. స్వ ప్లస్ అనుష్ఠితం అంటే తాను చేసినటువంటి ఘనకార్యాలు, సాధించినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. భ్రాతృభ్యశ్చైవ సర్వేభ్యః కథయామాస భారత. ఓ భారత అంటూ వైశంపాయనుల వారు జనమేజయుడికి వాడిన సంబోధన వాచకం. ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా అర్జునుడు తన సోదరులందరికీ కూడా సర్వేభ్యః కథయామాస, తాను చేసినటువంటి కార్యక్రమాలన్నీ, నెరవేర్చినవన్నీ చెప్పుకుంటూ వచ్చాడయ్యా. అవన్నీ విని శ్రుత్వా సర్వం మహాప్రాజ్ఞో ధర్మరాజో యుధిష్ఠిరః పురస్తాదేవ తేషాం తు పూజయామాస చార్జునం. ఇవన్నీ విని, ఇన్ని ఘనకార్యాలు సాధించినటువంటి అర్జునుణ్ణి అంతమంది సభలో వాళ్ళందరి మధ్యలో తేషాం పురస్తాదేవ, బ్రాహ్మణులు, పురోహితులు వాళ్ళందరి మధ్యలోని వారి ముందే
ధర్మరాజు పూజయామాస చార్జునం, అర్జునుని చక్కగా గౌరవించాడు, సన్మానించాడు, పూజించవలసిన రీతిలో పూజించాడు. పాండవేన యథార్హం తు పూజార్హేణ సుపూజితః న్యవిసచ్చాభ్యనుజ్ఞాతో రాజ్ఞాతుష్టో యశస్వినా. కాబట్టి వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా ఈ అర్జునుడు కూడా పెద్దవాళ్ళకి పూజలు చేసి పూజార్హేణ సుపూజిత, వాళ్ళ దగ్గర నుంచి పూజలు అందుకున్నాడు, చేయవలసినటువంటి వాళ్ళకి అర్జునుడు పూజించాడు. ఆ విధంగా చేసి న్యవిసచ్చాభ్యనుజ్ఞాత ప్రాజ్ఞ, మహారాజైనటువంటి యుధిష్ఠిరుడి యొక్క ఆజ్ఞతో అభ్యనుజ్ఞాత న్యవిచశ్చ, వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఇక అంతఃపురానికి బయలుదేరుతున్నాడు. తామదీనాం సుపూజార్హం సుభద్రాం ప్రీతివర్ధిని సాక్షాత్ శ్రియమమన్యంత పార్థ కృష్ణ సహోదరాం. అదీనాం అంటే చక్కగా దీన మనస్కురాలు కానిటువంటి స్త్రీని అదీనాం అని పిలుస్తాం. అంటే ధైర్యమైనటువంటి స్త్రీ, ధైర్య వనిత, ధైర్య సాహసాలు ప్రదర్శించగలిగిన. సుపూజార్హాం అంటే పూజనీయురాలైనటువంటి స్త్రీ, పూజకి అర్హమైనటువంటి స్త్రీ. సుపూజార్హం సుభద్రాం ప్రీతివర్ధిని, సంతోషాన్ని ప్రీతిని కలిగించేటువంటి సుభద్రని. ఎట్లాంటి సుభద్ర? సాక్షాత్ శ్రియం, లక్ష్మీదేవితో సాక్షాత్ స్వయంగా లక్ష్మీదేవ అన్నట్టుగా ఉన్నటువంటి ఆ సుభద్రాదేవిని. అమన్యంత పార్థ కృష్ణ సహోదర, కృష్ణ సోదరి అయినటువంటి ఆ సుభద్రాదేవిని పార్థుడు అమన్యంత గౌరవించాడు. చక్కగా ఎలా చూసుకోవాలో అలా భార్యను చూసుకుంటున్నాడు. గురూణాం స్వసురాణాం చ దేవరాణాం చ తథైవ చ సుభద్రా స్వేన వృత్తేన బభూవ పరమ ప్రియా. స్వేన వృత్తేన అనే పదానికి అర్థం ఏంటంటే తన యొక్క ప్రవర్తనతో అని, తన యొక్క నడవడికతో ప్రవర్తనతో సుభద్రాదేవి అందరికీ కూడా పరమ ప్రియా బభూవ, అతి తక్కువ కాలంలోనే అందరికీ ఇష్టమైనటువంటిది. అంటే అందరి యొక్క అభిమానాన్ని చూరగన్నది. అటు గురువులకి ఎలా సేవించాలో అలా, అత్తగారికి ఎలా సేవించాలో అలా, దేవదేవతలకి పితృదేవతలకి ఎలా సేవించాలో అలా సేవిస్తూ అందరికీ ఇష్టురాలైంది సుభద్ర, తన యొక్క నడవడికతో, తన యొక్క వృత్తంతో, శీలంతో. తతస్తే హృష్ట మనస పాండవేయా మహారథా కుంతీ చ పరమ ప్రీత కృష్ణా చ సతతం తదా. ఓ పక్కన మహారథుడైనటువంటి అర్జునుడు ఆవిడ యొక్క సత్యశీలతకి చాలా పరమ సంతుష్టయి ఉంటే, కుంతీదేవి అలాగే కృష్ణ ద్రౌపది కూడా పరమ ప్రీత, ఆమె యొక్క నడవడికి చాలా సంతోషించారట. సుభద్ర యొక్క ప్రవర్తన చూసి, ఆవిడ యొక్క శీల వృత్తం చూసి చాలా సంతోషించారు. సతతం నిరంతరం హాయిగా గడిపారు, సుఖ శాంతులతో గడిపారు కుంతీదేవి అలాగే ద్రౌపది సుభద్రుడు వీళ్ళందరూ కూడా. అటు అర్జునుడు తల్లి యొక్క చెప్పు చేతల్లో కుంతీదేవికి నమస్కారం చేస్తూ అన్నగారి ఆజ్ఞతోనూ ఇటు భార్యలతోనూ సంతోషంగా గడిపాడు. అట్లా ఈ అధ్యాయంలో అర్జునుడి యొక్క ఘనకార్యం, అర్జునుడి యొక్క ప్రవేశం, రాజప్రాసాద ప్రవేశాన్ని వివరించారు వ్యాసుల వారు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి హరణాహరణ పర్వణి షట్చత్వారింశదధిక ద్విశతమోऽధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.